అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. వాళ్ళకి సరైన ధరలు రావడం కోసం వెళ్ళారు. అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ కొన్ని వీడియోలని పర్ఫెక్ట్గా పరిగణించిన తర్వాత లేకపోతే కొన్ని వీడియోలని పర్ఫెక్ట్గా పరిశీలిస్తే మనకి ఎవరికైనా ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూటమి ప్రభుత్వం ఏమన్నా కుట్ర దాగుందా, కుట్ర పండుతుందా, పోలీసులను అడ్డం పెట్టుకొని అనే విషయం మనందరికీ స్పష్టంగా అర్థమైంది. నేను ఇవన్నీ చెప్పే ముందు అసలు కుట్ర ఏంటి, ఆ కుట్ర కోణం ఏంటి, కూటమి ప్రభుత్వం ఏంటి, పోలీసులను అడ్డం పెట్టుకోవడం ఏంటి, ఇవన్నీ చెబుతాను. కొద్దిగా చెప్పే ముందు ఛానల్ కొత్తగా పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇవన్నీ చెప్పే ముందు నేను ఇప్పుడు ఆ వీడియో ఏంటి ప్లే చేస్తాను, ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకే, చూశారు కదా. ఇందులో కుట్రకోణం ఏముంది సార్, ఇదంతా నార్మలే కదా అని మీరు అనుకోవచ్చు. దాగుంది ఏంటంటే అది నేనంటుంది కాదు. కొద్దిగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమైన విషయం అది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని కొన్ని ఆంక్షలు పెట్టారు. అవన్నీ మీకు తెలుసు. 30 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, హెలికాప్టర్ ప్యాడ్ దగ్గర 500 మంది కంటే ఎక్కువ రాకూడదని పెట్టారు. సరే, ఏమన్నా పెట్టని, జనం వేల మంది వచ్చారు, ఇక్కడ బాగానే ఉంది. మీరు అనొచ్చు ఇక్కడ కుట్రకోణం ఏముంది సార్ అని. పోలీసులు కూడా 2000 నుంచి 5000 మంది బందోబస్తు పెట్టారు. ఇంకా సూపర్ కదా. ఇక్కడ కుట్రకోణం ఏముంది? ఎస్, ప్రజల దృష్టిలో 2000 నుంచి 5000 మంది పోలీసుల్ని సెక్యూరిటీ పెట్టారు. కానీ లోపల ఆ బంగారుపాళ్యం మామిడికాయల యార్డులోకి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క పోలీసు లేరు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులే ఉన్నారు. మొత్తం కూడా ఒక్క పోలీసు లేరు అక్కడ. కావాలని మీరు అబ్జర్వ్ చేయండి. అంతమంది జనంలో రోజా గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు పాప వాళ్ళలో ఇరుక్కుపోయి వాళ్ళు అటుపోవాలో తెలియట్లా, ఇటు రావాలో తెలియట్లా, అంత గందరగోళం ఉంది. అక్కడున్న అభిమానులందరేమో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయనేమో తీసుకోవట్లేదు. ఇస్తే ఏమైతే పట్టుకుని లాగేయడానికి కింద పడితే అంతే, ఆ తొక్కిసలాట్లో పోయిందా. ఎస్, ఇదే కూటమి ప్రభుత్వం కూడా కోరుకుంది. ఏం కోరుకుందంటే, మేము ఎంత చెప్పినా నువ్వు వింటలేదు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు జనాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నావు, మా పార్టీలకేమో మా మీటింగ్లకేమో జనాలు రావట్లేదు, నీకేమో జనాన్ని మరి నువ్వు జనం వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు మరి ఏం చేద్దామంటే పైకి జనానికి పోలీసు సెక్యూరిటీ ఉందని చూపించుకుందామండి, లోపల మాత్రం వద్దు. ఆ తొక్కిసలాటలో వాళ్ళ అభిమానులే ఎవరో ఒకళ్ళు జరగరాంది జరిగిద్ది, లేదా జగన్మోహన్ రెడ్డి గారికే జరగరాంది జరిగిద్ది. అప్పుడు మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఇది మీరు చేసుకున్నది మీకే వచ్చింది, మాకే సంబంధం లేదు అని చెప్పడం కోసం అలా ఒక్క పోలీసు కూడా లేకుండా ఆ లోపల వాళ్ళని, అభిమానుల్ని, లేకపోతే ఇంకొకరిని ఫ్రీగా వదిలేశారు. ఇక్కడ కూటమిలు కూడా కొన్ని అనొచ్చు, అదేంటి సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే వస్తున్నారు కదా అని. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దంటమే కుట్ర. అసలు వద్దంటం ఏంటి సార్? ఒక ఎమ్మెల్యే గారు, ఒక మాజీ సీఎం గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీరు ఇవ్వకపోయినా అంత హోదా రేంజ్ ఉన్న వ్యక్తి, ప్రజా జీవితంలో బతికే వ్యక్తి, ప్రజా జీవితంలో ఉండకుండా వద్దన్నారని చాటుమాటుగా బతికేస్తారా? అది ప్రజాస్వామ్యానికే చెడ్డ పేరు అది. అందుకని ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రజల్లో తిరగాల్సిందే. అలా తిరగకుండా మీరు ఆడుతున్నారు. ఓకే, ఈయన ఇంటర్ లేదు కాబట్టి మనం ఈ ప్లాన్ వేద్దాం, తొక్కిసలాట్లో మన పోలీసు ఒక్కరు లేకపోతే వాళ్ళ అభిమానులందరూ వచ్చేస్తారు, కంట్రోల్ తప్పుతారు, జరగరాని జరిగిద్ది అభిమానులకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పుడు మన నెపం లేకుండా చేద్దామండి. నేను ఇక్కడే అంటున్నా, మీ నెపం ఎందుకు ఉండదు? Z+ కేటగిరీ ఇస్తున్నామని చెప్పారు. మరి Z+ కేటగిరీ ఉంటే అలా ఉండిద్దా?
లేదు. అంటే పైకి మాత్రం సెక్యూరిటీ పోలీసులు 2000 నుంచి 5000 మంది ఇస్తున్నాం, Z+ కేటగిరీ ఇస్తున్నాం, ఆ తొక్కిసలాట్లో ఏదో జరిగింది మాకు సంబంధమే లేదు అంటే జరగరాన్ని జరగాలని కూటమి డైరెక్షన్లో పోలీసులు, ఒక్క పోలీసు లేరు. ఇదంతా కూడా కూటమి డైరెక్షన్ పోలీసులకి. అందుకని పోలీసులు ఏం చేశారు, చాలా సైలెంట్గా నిశ్శబ్దం అయిపోయారు. అక్కడ జరగని ఏదో జరిగితే మనకు సంబంధం ఉండదని. అది కుట్రకోణం. అంటే జగన్ని ఇంతగా అభిమానించే ఆ ప్రజల చేతుల్లోనూ లేదా ఆ ప్రజలకే ఏదో జరగరాన్ని జరిగితే అభిమానులకి ఏమైనా జరిగిందనుకో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా నిందించి జైలు వేయచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తొక్కిసలాట్లో ఏమైనా జరిగిందనుకో ఇంక మన చేతికి మట్టి అంటుకుండా ఉండిద్ది. ఇది అనమాట ఇలా కుట్రకోణం. రాజకీయ నాయకులు ఈ కుట్రకోణం మరీ చాలా దరిద్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఓటములు గెలుపు సహజం, ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండాలి. ప్రజాస్వామ్యంలో లేకపోతే ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళది ఆడింది ఆట పాడింది పాట అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. అలా లేకుండా చేయాలనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఏమైనప్పటికీ ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అయ్యో ఇదేంటి ఇలా వదిలేశారు, మరి సెక్యూరిటీ ఇవ్వాలి కదా, ఏమో ఇదంతా కూడా ప్రభుత్వం ప్లాను అని నాకు అనిపించింది, కొంతమంది విశ్లేషకులకు కూడా అనిపించింది. నమస్తే.